బీహార్లో కూడా వన్ సైడే ఫలితాలు. అన్ని సర్వేలు కూడా ఇంకా చాలా సర్వేలు కూడా 150, 160 ఇప్పుడు 202 స్థానాలకు పైగా ఇవాళ ఎన్డీఏ గెలిచిందంటే చాలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ. బీహార్ అయిపోయింది, నెక్స్ట్ బెంగాల్, తర్వాత 2028లో తెలంగాణ. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా సరే ఇంతకుముందు అందరు పెద్దలు చెప్పారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో చర్చ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. నేను అడుగుతున్నా, మరి జూబ్లీహిల్స్లో ఓట్ చోరీ జరిగిందా జరగలేదా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం రాహుల్ గాంధీ కేల్కతా దుకాన్ బంద్, ఇక పబ్జీ గేమ్ ఆడుకోవాలి ఆయన. ఇక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీకు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, నిజాయితీగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొట్లాడేది మేమే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కొట్లాడేది కూడా మేమే, నెక్స్ట్ కొట్లాడేది కూడా మేమే. దాన్ని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు, మాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. జూబ్లీహిల్స్లో మంచి సహకారం చేశారు.